నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 6. నేను అనిల్. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు యూట్యూబ్ జర్నలిస్టులను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్య చేశారు. తనకు గతంలో జర్నలిస్టులంటే గౌరవం ఉండేది అన్న సీఎం రేవంత్ ఇప్పుడు అంతగా లేదన్నారు. ఒకప్పుడు జర్నలిస్టులు చాలా మంది ప్రజల కోసం పనిచేశారని ఆయన ఇప్పుడు ఉన్న సమాజంలో జర్నలిజం అలా లేదన్నారు. గతంలో జర్నలిస్టులను చూస్తే మర్యాద ఇచ్చి పలకరించి ప్రెస్ మీట్ అయ్యాక వాళ్లతో 10 నిమిషాలు మాట్లాడి నేను చెప్పిన దాంట్లో ఏమైనా లోపం ఉందా, నా ఉద్దేశం ఇది అని చెప్పేవాడిని అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. శనివారం విజ్ఞాన్ భవన్లో జరిగే లా కాంక్లేవ్లో పాల్గొనబోతున్నారు. రాజ్యాంగ సవాళ్లు, దృక్పథం, మార్గాలు అనే థీమ్తో ఈ సదస్సు కొనసాగనుంది. ఈ నెల 5, 6, 7న 3 రోజులు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. రాజ్యాంగంలో నీతి, పరిణామ పాత్రపై న్యాయ నిపుణులు, విద్వాంసులు, విద్యార్థులు చర్చలో భాగస్వాములు కానున్నారు. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్సభ పక్షనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పాల్గొనున్నారు. సుమారు 1200 మంది న్యాయ నిపుణులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరవుతున్న ఈ కాంక్లేవ్కు నిర్వాహకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొన్నారు. ప్రజలు, స్థానికుల నుంచి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం ఆయా శాఖల అధికారులతో మాట్లాడారు. హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద స్థానికులు ఆందోళన నిర్వహించారు. రోడ్డు ప్రమాదంలో స్కూల్ బస్సు ఢీకొని నాగరాజు అనే వ్యక్తి మృతి చెందాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ ముందు నాగరాజు కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. బనకచెర్ల కట్టి తీరుతామని లోకేష్ అంటున్నాడని, కానీ అదే బనకచెర్లను అడ్డుకొని తీరుతామంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎవరి అండ చూసుకుని లోకేష్ బనకచెర్ల కడతామంటున్నారని ప్రశ్నించారు. కేంద్రంలో, తెలంగాణలో తమ వాళ్లేనన్న ధీమా లోకేష్లో ఉందన్నారు. రేవంత్ సర్కార్ ఏపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుందన్న హరీష్, లోకేష్ మాటలపై మంత్రులు నోళ్లు మెదపరని చురకలంటించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. అంతకుముందు ఆమెకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నార్త్ జోన్ డీసీపీ కార్యాలయానికి తరలించారు. గోపాలపురం పోలీసులు ఆమెను ప్రశ్నించనున్నారు. కోర్టు ఆమెకు 5 రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతించింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని డాక్టర్ నమ్రత అన్నారు. అజయ్ కల్లం ఆర్మీ వ్యక్తి తనపై తప్పుడు ఆరోపణలు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తానని చెప్పారు. హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 620 ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. 300 నిషేధిత గుట్కా ప్యాకెట్లు, సరైన పత్రాలు లేని 38 బైకులను అధికారులు సీజ్ చేశారు. అనుమతి లేకుండా అక్రమంగా విక్రయిస్తున్న 74 మద్యం సీసాలతో పాటు 63 గ్యాస్ సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న రౌడీ షీటర్ 2 అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు డీసీపీ కోటిరెడ్డి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని సుభాష్ నగర్ కాలనీలో ఇండ్లు, దుకాణాల్లో పోలీసులు కార్టన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో ఎలాంటి అనుమతి పత్రాలు లేని 100 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, 2 కార్టన్స్ సీజ్ చేశారు. కార్టన్ సెర్చ్లో 40 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గంజాయి, సైబర్ క్రైమ్, స్పీడ్ డ్రైవింగ్ పై అవగాహన కల్పించారు. కొత్త వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కాలనీ వాసులకు ఖానాపూర్ సై అజయ్ బాబు, 3 ఎస్ఐలు పలు అంశాలపై అవగాహన కల్పించారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణ మాసం 2వ శుక్రవారం అమ్మవారి నక్షత్రం కావడంతో 200 మందికి పైగా మహిళలు అమ్మవారి కుంకుమ పూజలో పాల్గొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి 108 కిలోల కుంకుమతో అభిషేకం నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక రకంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పూజలు నిర్వహిస్తామని ఈసారి కుంకుమ అర్చన నిర్వహించినట్లు మహిళలు తెలిపారు. భజన కార్యక్రమం, వాసవి పారాయణం, కోలాటం కార్యక్రమాలను మహిళలు నిర్వహించనున్నారు. నిర్మల్ జిల్లా బైంసా మండలంలోని తుమ్సర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నుంచి ఓ ఉపాధ్యాయుడు డిప్యుటేషన్స్ వేరే గ్రామానికి పంపడాన్ని నిరసిస్తూ విద్యార్థులు, పేరెంట్స్ ఆందోళనకు దిగారు. పాఠశాలకు తాళం వేసి ఆందోళన చేపట్టారు. ఈ పాఠశాలలో మొత్తం 40 మంది విద్యార్థులు ఉండగా 3 టీచర్లు విద్యాబోధన చేస్తున్నారు. ఇందులో ఒక టీచర్ డిప్యుటేషన్పై వెళ్లడాన్ని తప్పుపట్టారు. డిప్యుటేషన్ రద్దు చేసి టీచర్ను తిరిగి తమ పాఠశాలకు పంపాలని డిమాండ్ చేశారు. హన్మకొండ జిల్లా పరకాల బస్టాండ్ ఆవరణలో 4 నూతన ఆర్టీసీ బస్సు సర్వీసులను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. బస్సు సర్వీసును బస్టాండ్ నుండి బస్సు డిపో వరకు స్వయంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నడిపించారు. సీఎం ఫోటోతో హాజరు నమోదు చేసిన జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలోని చందాయపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజనను సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొంటూ జగిత్యాల జిల్లా కలెక్టర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
నిరుపేద కుటుంబానికి చెందిన తమకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో సంతోషం వ్యక్తం చేయడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చిత్రపటాలతో గడప కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కోనరావుపేట మండలం పల్లిమత్త గ్రామానికి చెందిన నాయని నరహరి రావాల్య దంపతులు గత కొన్ని సంవత్సరాలుగా ఇల్లు లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఇందిరమ్మ రాజ్యంలో తమకు ఇల్లు మంజూరైందని చెప్పారు. చాలా సంవత్సరాల ఎదురు చూపుల తర్వాత స్వంత ఇంటి కల నెరవేరడం పట్ల సంతోషం వ్యక్తం చేయడంతో పాటు ఇల్లు నిర్మాణ గడప పెట్టుకున్న సందర్భంగా పూజా కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ వీపు ఆది శ్రీనివాస్ చిత్రపటంతో కార్యక్రమం నిర్వహించి అభిమానాన్ని చాటుకున్నారు. ప్రజాప్రభుత్వంలో తమకు అన్ని రకాల పథకాలు అందుతున్నాయని వారు సంతోషం వ్యక్తం చేశారు. హన్మకొండ జిల్లాలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్ క్లబ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ తరగతుల వసతులను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్యే వర్ధనపేట కేఆర్ నాగరాజు, నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ జోహాన్ బాజ్పాయ్ పరిశీలించారు. ఆయా శాఖల అధికారులతో కలిసి స్టేడియంలో ఉన్న బాలుర బాలికల వసతి గృహాలను పరిశీలించారు. రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్లోని హకీంపేటలో మాత్రమే ఉన్నదని, అంతే హంగులతో కూడిన రెండో క్రీడా పాఠశాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. మొదటి దఫా క్రీడా పాఠశాల తరగతుల ఏర్పాటుకు విద్యార్థులకు కావలసిన సౌకర్యాలు, వసతుల పట్ల ఖచ్చితమైన ప్రణాళికల్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ములుగు జిల్లా ములుగు మండలం ఇంచెల్ల గ్రామంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏకో పార్కులో వన మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ యాదవ్, గ్రంథాలయ చైర్మన్ భానుత్ రవిచందర్ తదితరులు పాల్గొన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పరిధిలో పాత్రాపురం స్కూల్ ఆవరణలో మంచినీళ్ల బావి ప్రమాదకరంగా ఉంది. ఒక పక్క అంగన్వాడీ స్కూల్ పిల్లలు, మరోపక్క మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పిల్లలు ఆడుకోవాలంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని పిల్లల తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. గ్రామ పంచాయతీ సెక్రటరీకి బావి పైన ఐరన్ మేస ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బావి పైన ఐరన్ మేస ఏర్పాటు చేయాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ నెల 4, 5, 6, 7 తేదీలలో కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జరగనున్న మహా నిరాహార దీక్ష పోస్టులను తెలంగాణ జాగృతి నాయకులు ఆవిష్కరించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో తెలంగాణ జాగృతి నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహా నిరాహార దీక్ష పోస్టులను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని బీసీలకు 42% రిజర్వేషన్లు వెంటనే కల్పించాలని, దీనికోసం కల్వకుంట్ల కవిత హైదరాబాద్ ఇంద్ర పార్క్ వద్ద 72 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా బీసీలందరూ ఏకమై కవిత చేపడుతున్న మహా నిరాహార దీక్షను విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణలో 33% మహిళలు తమకు జరుగుతున్న అన్యాయాలపై పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారని మంచిర్యాల జిల్లా అడిషనల్ డీజీపీ చెప్పారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లోని పోలీస్ స్టేషన్ను సందర్శించి పోలీసులచే గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో మహిళలు వారి సమస్యలపై పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదులు చేసే వారిని పోలీసులు గౌరవప్రదంగా చూస్తున్నారని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పోలీస్ స్టేషన్కు రావడానికి మహిళలు భయపడకూడదని తెలిపారు. పోలీస్ స్టేషన్ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉందని, ఇక్కడ పోలీసు యంత్రాంగం బాగా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ వెంకటేశ్వర్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. బిడ్డ పుట్టిన గంటలోపే పాలిచ్చేల తల్లికి సాయం చేయాలనేదే వారోత్సవాల ఉద్దేశమని నిర్మల్ జిల్లా జేసీ ఫైజన్ అహ్మద్ అన్నారు. భైంసా ఏరియా హాస్పిటల్లో తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించారు. ప్రకృతి సిద్ధంగా లభించే పాలు బిడ్డకు ఎంతో మేలు చేస్తాయన్నారు. తల్లిపాలలో వివిధ రకాల పోషకాలు ఉంటాయని, అవి శిశు పెరుగుదలకు దోహదపడతాయని చెప్పారు. వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఐసీడీఎస్ అధికారులకు సూచించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో గేదెలతో నిరసన తెలిపిన ఓదెల కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి పరామర్శించారు. నిన్న మున్సిపల్ అధికారులు ఓదెల పశువుల షెడ్ను కూలగొట్టారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలంటూ జాతీయ రహదారిపై ఓదెల కుటుంబంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద ప్రజలు బ్రతికే పరిస్థితి లేదని మాజీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి విమర్శించారు. తమ షెడ్ను తిరిగి నిర్మించాలని ఓదెల సతీమణి డిమాండ్ చేసింది. నల్గొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో భూ నిర్వాసితుల సమస్యలను డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్లాంట్లో పనిచేసే వారందరికీ వసతి కల్పించేందుకు గృహ నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన చేశామని చెప్పారు. ఇప్పటి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని దృఢ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అందులో భాగంగా ఇప్పటికే 114 మందికి ఉద్యోగాలు ఇచ్చామని, యాదాద్రి పవర్ ప్లాంట్లతో పాటు పులిచింతల భూ నిర్వాసితులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని తమ ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పారు. ప్రజలందరి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
జనహిత పాదయాత్రలో భాగంగా పరిగిలోని ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో శ్రమదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి, స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్నటి నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే కేటీఆర్ ఉన్నారు. నిన్న కేసీఆర్తో కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి భేటీ అయ్యారు. సుమారు 10 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఇవాళ కూడా మరోసారి కేసీఆర్తో సమావేశమయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఈ నెలలో కరీంనగర్లో నిర్వహించే బీసీ సభపై చర్చించే అవకాశం ఉంది. కాళేశ్వరం కమిషన్ నివేదిక, ఫిరాయింపులపై సుప్రీం తీర్పు అంశాలపై చర్చించనున్నారు. కాళేశ్వరం వల్ల జరుగుతున్న ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం కోటబొమ్మాలి మండలం తులసిపేట గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కించరపు అచ్చెన్నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, గత ప్రభుత్వం తొలగించిన వితంతు పింఛన్లను ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పంపించేశారు. కూటమి ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణమూర్తి, పీసీఎస్ మాజీ అధ్యక్షులు కింజరపు హరిహర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఏపీలో పోలీస్ కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదలయ్యాయి. మంగళగిరిలోని డీజీపీ ఆఫీసులో హోంమంత్రి అనిత విడుదల చేశారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఏపీలో 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి 2022 జనవరి 22న ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 5,03,487 మంది హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోగా 4,58,219 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 40%, బీసీలకు 35%, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 30%గా నిర్ణయించారు. అయితే కానిస్టేబుల్ పరీక్షను వైసీపీ ప్రభుత్వ హయాంలో 2022 అక్టోబర్లో నిర్వహించిన విషయం తెలిసిందే. న్యాయ వివాదాల కారణంగా తుది ఫలితాలను విడుదల చేయలేదు. సింగపూర్లో మంత్రి నారాయణ పర్యటిస్తున్నారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మించడానికి అవసరమైన పద్ధతులను అధ్యయనం చేసేందుకు మంత్రి సింగపూర్ వెళ్లారు. ఉదయం సింగపూర్లోని ఎల్బీఏ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ను మంత్రి నారాయణ పరిశీలించారు. ప్రజల నుంచి ఘన వ్యర్థాలను సేకరించి వివిధ రూపాలుగా ప్లాంట్ మార్చుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలు, ఈ వేస్ట్ను రీసైక్లింగ్ చేయడం, ఇతర వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే విధానాలను సింగపూర్ అధికారులు మంత్రికి వివరించారు. ఆధునిక వాహనాల ద్వారా చెత్తను ఎలా సేకరిస్తున్నారో వివరించారు. ఏపీలోని వేస్ట్ టు ఎనర్జీ, ఈ వేస్ట్ను రీసైక్లింగ్ చేయడంపై ఇప్పటికే ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సింగపూర్లో అనుసరిస్తున్న పద్ధతులను ఏపీలోను అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ 6వ వార్డులో పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొని తన చేతుల మీదుగా పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ప్రత్తిపాటి మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వం కూడా 4,000 నుంచి 15,000 వరకు పింఛన్లను ఇవ్వాలని సాహసం చేయలేదని, అటువంటి సాహసం మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పింఛన్లను ఇస్తున్నామని చెప్పారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో సుమారు 10 కోట్లకు పైగా పింఛన్ల కోసం ఇస్తున్నారని, అందులో చిలకలూరిపేట పట్టణంలో 4,79,00,000 రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. అదేవిధంగా అకాల మరణాలతో భర్తలు మరణించిన వారికి తోడు నీడిగా చంద్రబాబు ఉంటూ భర్తలు కోల్పోయిన భార్యలకు 1,09,000 పెన్షన్లను మంజూరు చేస్తుందని చెప్పారు. నేడు రాష్ట్రం అంతటా ఆడబిడ్డల ఒకరికి భారం కాకుండా కూటమి ప్రభుత్వం చంద్రబాబు అందించే పథకాలతో ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారని ప్రతిపాటి తెలిపారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్తగా 9 లక్షల మందికి స్పౌస్ పెన్షన్లు ఇస్తామన్నవారు. గత 5 ఏళ్లలో వైసీపీ హయాంలో భర్త చనిపోయిన ఒక మహిళకు స్పౌస్ పెన్షన్ ఇవ్వలేదన్నారు. 2 నెలలు ఒక లబ్ధిదారుడు పెన్షన్ తీసుకోకపోయినా 3వ నెల అన్ని కలిపి తమ ప్రభుత్వంలో ఇస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా పనిచేస్తుందని మంత్రి స్వామి అన్నారు. కృష్ణానది వరద ఉధృతి నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో అలర్ట్ ప్రకటించారు. లెక్కకు మించి వరద వస్తుండటంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. లంక గ్రామాల ప్రజలను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. వరద ఉధృతి పెరిగితే పునరావాస కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. ఇబ్రాహీంపట్నం ట్రక్ టెర్మినల్ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా పరిశీలించారు. ఇబ్రాహీంపట్నం ఫెర్రీ, చిన్నలంక గ్రామాలలో జిల్లా అధికార యంత్రాంగం పర్యటించింది. వరద ప్రవాహంపై ఎప్పటికప్పుడు మండల తహసీల్దార్ వెంకటేశ్వర్లు, రెవెన్యూ అధికారులు పరిశీలిస్తున్నారు. పరామర్శల పేరుతో జగన్మోహన్ రెడ్డి దుమ్మిలకు పాల్పడుతున్నారని, మద్యం, ఇసుక కుంభకోణాల వేలాది కోట్ల రూపాయలు దోచేశారని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అల్లర్లు, అలజడులు సృష్టించి పెట్టుబడులు రాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చేందుకు అన్ని విధాలుగా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
వేల మందిని తీసుకొచ్చి వారితో అల్లర్లు సృష్టించి పోలీసులపై దౌర్జన్యాలు చేసి జగన్మోహన్ రెడ్డి సాధిస్తున్నది ఏముంది అని ప్రశ్నించారు. ఏ కారణం వల్ల చనిపోయినప్పటికీ రాజశేఖర రెడ్డి మరణం కారణంగానే చనిపోయారని జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఎంతో మందిని పరామర్శించారని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఒకటే డిమాండ్ చేస్తున్నానని, జగన్మోహన్ రెడ్డి హయాంలో కల్తీ మద్యం కారణంగా చనిపోయిన వారందరినీ కూడా పరామర్శించాలని సూచించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడివరం నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ముమ్మిడివరంలోని అన్నా క్యాంటీన్ను జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు. క్యాంటీన్ నిర్వహణ, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన క్యాంటీన్లో భోజనం చేస్తున్న వారితో మాట్లాడి వంటకాల నాణ్యత, రుచి గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే క్యాంటీన్ సిబ్బంది ప్రవర్తన ఎలా ఉందో కూడా అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్యాంటీన్ పరిశుభ్రతపై తగిన సూచనలు ఇచ్చారు. వంట పాత్రలు, తినే కంచాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, వండిన వంటకాలపై మూతలు సరిగ్గా ఉంచాలని ఆదేశించారు. క్యాంటీన్కి వచ్చే వారందరికీ పరిశుభ్రమైన తాగునీటిని అందించాలని కమిషనర్ అన్నా క్యాంటీన్ సిబ్బందికి స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సులో సీటు విషయమై ఇద్దరి మధ్య చెలరేగిన గొడవ చిలికి పెద్దదై దాడి చేసుకునేంత వరకు చేరింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన ఈ గొడవ పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునేంత వరకు వెళ్లింది. మద్దిపాడు మండలం దొడ్డవరంలో టీచర్గా పనిచేసే రమేష్ విధులు ముగించుకొని వినుకొండ నుంచి ఒంగోలు వస్తున్న బస్సును మద్దిపాడులో ఎక్కారు. అయితే అదే బస్సులో కరీముల్లా అనే ఆటో డ్రైవర్ అద్దంకి నుండి వస్తున్నాడు. రమేష్కు కరీముల్లాకు సీటు విషయమై వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది కాస్త చిలికి గొడవగా మారింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకోక కరీముల్లాకు స్వల్ప గాయమై ముక్కు నుండి రక్తం వచ్చింది. దీంతో ఆగ్రహించిన కరీముల్లా బస్సు ఒంగోలులోని పోతురాజు కాలువ దగ్గరకు వచ్చేసరికి ఫ్రెండ్స్ బంధువులకు ఫోన్ చేసి పిలిపించారు. వారంతా బస్సు ఆపి ఎక్కి బస్సులో ఉన్న టీచర్ రమేష్పై దాడి చేశారు. అనంతరం ఇరు వర్గాలు స్థానిక పిఎస్కు వెళ్లి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణం 18వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి ఎమ్మెల్యేకు బ్రహ్మరథం పట్టారు. అధికారులు వార్డు నాయకులతో కలిసి లబ్ధిదారులకు ఇంటి వద్దకే వెళ్లి నూతన పింఛన్లు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు మార్గదర్శనంలో సంక్షేమ పథకాల అమలుకు 18వ వార్డులో లబ్ధిదారులకు నూతన పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. పేదల సేవే తన ధ్యేయమని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వెల్లడించారు. ప్రతి పేద కుటుంబానికి భరోసా కలిగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. 18వ వార్డు అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పారు. బాపట్ల జిల్లా చీరాలలో ఇళ్ల వద్ద పింఛన్ల పంపిణీ పద్ధతిని సచివాలయ సిబ్బంది క్రమంగా గాలికి వదిలేస్తున్నారు. లబ్ధిదారులు పింఛన్ల కోసం సచివాలయ వద్ద రోడ్లపై ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఇవ్వాల్సిన పింఛన్లు రోడ్డు మీద నిలబెట్టి లేదంటే సచివాలయ వద్దకు పిలిపించో వాళ్ళ ఇష్టారాజ్యంగా పంపిణీ చేస్తున్నారని, దీంతో ఎప్పుడు ఎక్కడ పింఛన్లు ఇస్తారా అని ఎదురు చూడాల్సి వస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జగన్ మానసిక పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న జాబ్ మేళా కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారుడు గుండాల సతీష్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, జిల్లా కలెక్టర్ ఆనంద్, పలువురు ప్రజాప్రతినిధులతో పాల్గొన్న ఆయన జగన్పై విరుచుకుపడ్డారు. తాను 40 ఏళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న అనేక ముఖ్యమంత్రులతో కలిసి పనిచేశానని, ప్రస్తుతం విపరీత పద్ధతుల్లో రాజకీయం నడుస్తుందని అన్నారు. ఒకప్పుడు సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రతిపక్ష పార్టీ ఉండేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడా, రౌడీ బృందాలకు, గంజాయి గ్రూపులకు నాయకుడా అర్థం కావడం లేదని అన్నారు. ఓటమి, మరోవైపు ఏదో తెలియని భయం జగన్లో ఉందని, దాంతో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ కార్యాలయంపై టీడీపీ మహిళలు దాడికి పాల్పడ్డారు. వైసీపీ కార్యాలయంలో జగన్ టూర్ సక్సెస్ పై సమావేశం నిర్వహించారు. సమావేశం సమయంలో వైసీపీ కార్యాలయం ఎదుట టీడీపీ మహిళా నేతలు భారీగా చేరుకున్నారు. కార్యాలయం ఎదుట ప్రసన్న గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో వైసీపీ, టీడీపీ కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు టీడీపీ మహిళలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబుపై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇచ్చేది అన్నదాత సుఖీభవ కాదు, అన్నదాత దుఃఖీభవ అన్నారు. సూపర్ 6 హామీల అర్హులందరికీ కాదు, కొందరికే అన్నారు. రాష్ట్రంలో 76.07 లక్షల మంది రైతులుంటే కూటమి ప్రభుత్వం ఎంపిక చేసింది కేవలం 47 లక్షల మంది రైతులని అన్నారు. బిడ్డలకు కోత పెట్టి ఇప్పుడు సుఖీభవ పేరుతో సగం మంది రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. ఆనాడు ప్రతిపక్షంలో పెద్ద మాటలు చెప్పారని, కేంద్ర పథకానికి రాష్ట్రానికి ఏం సంబంధం అని మాటల తూటాలు పేల్చారు అని ట్వీట్ చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్లో నిందితులకు రిమాండ్ పొడిగించింది కోర్టు. ఈ నెల 11 వరకు రిమాండ్ విధించింది. నిందితుల రిమాండ్ గడువు ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. విచారణ చేపట్టిన కోర్టు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు 12 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డి, గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న బాలాజీ, నవీన్ కృష్ణ ఉన్నారు. విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, దిలీప్, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప, బాలాజీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు ఉన్నారు.
శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. దీంతో జలాశయం 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయం 2,10,212 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. సుంకేసుల 48,412 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 2,58,612 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 2,81,398 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.60 అడుగులు నీరు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 202.5056 టీఎంసీలు ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. తిరుమలలో శ్రీవారి దర్శన విధానంలో టీటీడీ కీలక మార్పులు తీసుకొచ్చింది. నేటి నుంచి ట్రయల్ రన్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. భక్తుల సౌకర్యం, వసతి గృహాలపై ఒత్తిడి తగ్గించేందుకు నూతన విధానాన్ని అమలు చేస్తుంది. శ్రీవారి టికెట్లు కలిగిన భక్తులకు అదే రోజు దర్శనం కల్పించే విధంగా విధానంలో మార్పులు చేస్తుంది. ఆఫ్లైన్ శ్రీవారి టికెట్లను ఉదయం 10:30 నుంచి జారీ చేసి సాయంత్రం 4:30 వరకు దర్శనం కల్పించేలా టికెట్లను జారీ చేస్తుంది. ప్రస్తుత శ్రీవారి ఉన్న సిస్టమ్ ద్వారా భక్తులు 3 రోజుల పాటు తిరుమలలో ఉండాల్సి ఉంది. ఈ కారణంగా గదులపై అధిక భారం పడడంతో పాటుగా భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న టీటీడీ టికెట్ల జారీ సమయం మార్పు చేసి శ్రీవారి టికెట్లను నేటి నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. నిర్దేశించిన సమయంలోనే భక్తులు క్యూ కాంప్లెక్స్కు చేరుకోవాలని భక్తులను కోరుతుంది. సత్యసాయి జిల్లా కదిరి మండలం కాలసముద్రంలో 2 విద్యార్థులపై మైనర్ విద్యార్థులు దాడి చేశారు. గ్రామంలో నిర్వహించిన పౌర హక్కుల అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రత్న పాల్గొనగా తమకు న్యాయం చేయాలని ఎస్పీని బాధిత కుటుంబ మహిళలు చుట్టుకొట్టారు. వాస్మాయిల్ తాగేందుకు యత్నించిన గ్రామ సర్పంచ్ లలితమ్మను పోలీసులు అడ్డుకున్నారు. న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో మహిళ శాంతించారు. కూటమి సర్కారు హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ ఇంటిపై దాడి జరిగిందన్నారు. నల్లపురెడ్డిని పరామర్శించేందుకు జగన్ వెళ్లడం తప్ప అని బొత్స ప్రశ్నించారు. పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న బొత్స ప్రతిపక్షాల మీద బురద జల్లుతున్నారని ఫైర్ అయ్యారు. అమ్మఒడి లబ్ధిదారులకు ఒకే విడతలో డబ్బులు ఇచ్చామని కూటమి సర్కారు 3 విడతలుగా ఇస్తుందన్నారు. అక్రమ మైనింగ్ కేసులో తన పేరు ఉందన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. గతంలో కాకానితో మనస్పర్ధలు ఉండేవని, తాము కలిసి ఎలా వ్యాపారం చేస్తామన్నారు. తమ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమన్నారు. చంద్రబాబుకు లేఖ రాయడానికి కూడా సిద్ధమే అన్నారు. తన దగ్గర 1000 కోట్లు ఉన్నాయని నిరూపిస్తే అమరావతికి విరాళంగా ఇచ్చేస్తానని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఆఫ్రికాలో ఎలాంటి మైన్స్ లేవన్న ఆయన క్వార్జ్ మైనింగ్ పై ఈడీ విచారణ చేయించాలన్నారు. ఈడీకి తాను కూడా లేఖ రాస్తానన్న ఆయన నల్లపురెడ్డి వ్యాఖ్యల కేసులో 4న విచారణకు వెళ్తానని, జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమన్నారు. జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు భారీ షాక్ తగిలింది. లైంగిక దాడి కేసులో ప్రజ్వల్ రేవన్నను కోర్టు దోషిగా నిర్ధారించింది. ప్రజ్వల్ శిక్షను కోర్టు రేపు ఖరారు చేయనుంది. తీర్పుతో కోర్టు హాల్లోనే రేవన్న కుప్పకూలిపోయాడు. రేప్ కేసులో మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు ప్రజ్వల్ను కోర్టు దోషిగా తేల్చింది. కర్ణాటకలోని హసన్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రజ్వల్ ప్రాతినిధ్యం వహించారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ప్రజ్వల్ ఓటమి చెందారు. ప్రజ్వల్పై రేప్ కేసుతో గౌడ్ ఫ్యామిలీ అవాస్తు పాలైంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆగస్టు 25 వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు ఇచ్చింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. అదే రోజు ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రష్యాతో వాణిజ్యం చేయదంటూ ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్న అమెరికాపై చైనా తీవ్రంగా మండిపడింది. తమ హెచ్చరికలను పెడచెవిన పెడితే భారీగా ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అమెరికా తీరుపై చైనా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మిగతా దేశాల సంగతి పక్కన పెడితే రష్యాతో అమెరికాని భారీగా వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తుందని ఆరోపించింది. ఇతరులు చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్ప అంటూ అమెరికాను నిలదీస్తుంది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితిలో చైనా శాశ్వత ప్రతినిధి గెంగ్ షువాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై భారీ మొత్తంలో టారిఫ్లను విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రపంచ దేశాలను హెచ్చరించారు. దీనిపై గెంగ్ షువాంగ్ స్పందిస్తూ మిగతా దేశాల కన్నా అమెరికానే ఎక్కువగా రష్యాతో వ్యాపారం చేస్తుందని ఆరోపించారు. ఉక్రెయిన్కు కానీ రష్యాకు కానీ తాము ఆయుధాల సరఫరా చేయలేదని గెంగ్ షువాంగ్ స్పష్టం చేశారు. భద్రతా మండలిలో అమెరికా ప్రతినిధి చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు.